వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి డిఎస్సి అండ్ టెట్కి యూజ్ అయ్యే విధంగా సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జనగణనలో సంబంధించిన ఈ అంశాలను లెక్కిస్తారు. ఆప్షన్ ఏ వయస్సు, వృత్తి, ఆప్షన్ బి ఇంటి రకం, ఆప్షన్ సి చదువు, మతం, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది శ్రామిక జనాభా వర్గీకరణను సరిగ్గా జతపరచండి. ఆప్షన్ 1 పిల్లలు, ఆప్షన్ ఏ 15 to 59 సంవత్సరంలోపు వారు, ఆప్షన్ 2 పనిచేసే వయస్సు 59 ఏళ్ల పైబడిన వారు, ఆప్షన్ 3 వృద్ధులు 15 సంవత్సరాలలోపు వారు, ఆప్షన్ ఏ సిఏబి, ఆప్షన్ బి ఏసీబీ, ఆప్షన్ సి బీసీఏ, ఆప్షన్ డి సిబిఏ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఫస్ట్ 1 పిల్లలు 15 సంవత్సరాలలోపు వారు, పనిచేసే వయస్సు వారు 15 to 59, ఆప్షన్ సి వృద్ధులు 59 పైబడిన వారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐడి వయస్సు పిల్లల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక పథకాలు. ఆప్షన్ ఏ మధ్యాహ్న భోజన పథకం, ఆప్షన్ బి అంగన్వాడీ కేంద్రాలు, ఆప్షన్ సి ఉచిత పాఠ్య పుస్తకాలు, ఆప్షన్ డి ఉచిత యూనిఫాములు. ఆప్షన్ ఏ ఏబి, ఆప్షన్ బి బీసీ, ఆప్షన్ సి సిడి, ఆప్షన్ డి సిఏడి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి రైట్ ఆన్సర్. అంగన్వాడీ కేంద్రాలు, ఉచిత పాఠ్య పుస్తకాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రాష్ట్ర జనసాంద్రతను కింది వాని ఆధారంగా లెక్కిస్తారు. ఆప్షన్ 1 రాష్ట్ర విస్తీర్ణము, ఆప్షన్ 2 తలసరి ఆదాయము, ఆప్షన్ 3 సహజ వనరులు, ఆప్షన్ 4 జనసంఖ్య. ఆప్షన్ ఏ 1 and 3, ఆప్షన్ బి 2 and 3, ఆప్షన్ సి 1 and 2, ఆప్షన్ డి 1 and 4. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 1 and 4 రాష్ట్ర విస్తీర్ణము, జనసంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్, జనసాంద్రత అనగా ఆప్షన్ ఏ జనాభా పెరుగుదల, ఆప్షన్ బి మొత్తం జనాభా, ఆప్షన్ సి నిర్దిష్ట వైశాల్యంలో గల జనసంఖ్య, ఆప్షన్ డి అల్ప జనాభా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిని జతపరచండి. ఆప్షన్ 1 అత్యధిక జనాభా కల రాష్ట్రం బీహార్, ఆప్షన్ 2 అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ 3 అత్యల్ప జనాభా కల రాష్ట్రం ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 4 అత్యల్ప జనసాంద్రత కల రాష్ట్రం సిక్కిం. ఆప్షన్ ఏ ఏబిసిడి, ఆప్షన్ బి సిఏడిబి, ఆప్షన్ సి డిఏబిసి, ఆప్షన్ డి సిడిబిఏ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ సిఏడిబి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ జనాభాను అధ్యయనం చేసే శాస్త్రాన్ని డ్యాష్ అంటారు. ఆప్షన్ ఏ క్లైమోగ్రఫీ, ఆప్షన్ బి కెమోగ్రఫీ, ఆప్షన్ సి డెమోగ్రఫీ, ఆప్షన్ డి మామ్నోగ్రఫీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2011 లెక్కల ప్రకారం ఇక్కడ జనాభా లెక్కల ప్రకారం భారతదేశ లింగ నిష్పత్తి. ఆప్షన్ ఏ 926, ఆప్షన్ బి 943, ఆప్షన్ సి 970, ఆప్షన్ డి 980. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం నుండి భారతదేశంలో జనాభా పెరగడం మొదలైంది. ఆప్షన్ ఏ 1901, ఆప్షన్ బి 1911, ఆప్షన్ సి 1921, ఆప్షన్ డి 1931. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళల అక్షరాస్యత తక్కువగా ఉంది. 2011లో మహిళల అక్షరాస్యత ఎంత. ఆప్షన్ ఏ 65.46%, ఆప్షన్ బి 66.50%, ఆప్షన్ సి 64.4%, ఆప్షన్ డి 67.5%. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం
ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత ఆప్షన్ ఏ 65.4%, ఆప్షన్ బి 67.2%, ఆప్షన్ సి 66.33%, ఆప్షన్ డి 68.22%. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2011లో భారతదేశ జనసాంద్రత ఆప్షన్ ఏ 328, ఆప్షన్ బి 335, ఆప్షన్ సి 382, ఆప్షన్ డి 340. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ భౌగోళిక ప్రాంతంలో ఎక్కువ జనసాంద్రత ఉంది? ఆప్షన్ ఏ తీర మైదానాలు, ఆప్షన్ బి గంగా మైదానాలు, ఆప్షన్ సి పీఠభూమి ప్రాంతాలు, ఆప్షన్ డి ఈశాన్య రాష్ట్రాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య రాష్ట్రాల్లో జనసాంద్రత తక్కువగా ఉండడానికి కారణం? ఆప్షన్ ఏ కొండలు పర్వతాలతో ఉన్న భూమి, ఆప్షన్ బి జీవన యోగ్యం కాని శీతోష్ణ స్థితి, ఆప్షన్ సి వ్యవసాయం కష్టంగా ఉండటం, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న కార్మికుల శాతం? ఆప్షన్ ఏ 65%, ఆప్షన్ బి 45%, ఆప్షన్ సి 92%, ఆప్షన్ డి 98%. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జనగణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు, ఆప్షన్ బి 6 సంవత్సరాలు, ఆప్షన్ సి 8 సంవత్సరాలు, ఆప్షన్ డి 10 సంవత్సరాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ 10 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జనగణన చేపట్టే సంస్థ? ఆప్షన్ ఏ సెన్సస్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్, ఆప్షన్ సి పాపులేషన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి డైరెక్టర్ ఆఫ్ సెన్సస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జనగణన మొదటిసారిగా చేపట్టిన సంవత్సరం? ఆప్షన్ ఏ 1872, ఆప్షన్ బి 1772, ఆప్షన్ సి 1820, ఆప్షన్ డి 1773. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలిపేది? ఆప్షన్ ఏ ఫెర్టిలిటీ రేటు, ఆప్షన్ బి లింగ వివక్షత, ఆప్షన్ సి లింగ నిష్పత్తి, ఆప్షన్ డి ఫెర్టిలిటీ శాతం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లింగ నిష్పత్తి విషయంలో ఈ క్రింది వాక్యములలో సరైనది? ఆప్షన్ ఏ లింగ నిష్పత్తి తక్కువ గల రాష్ట్రం కేరళ, ఆప్షన్ బి లింగ నిష్పత్తి మెరుగుగా గల రాష్ట్రం బీహార్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి 1000:970, ఆప్షన్ డి భారతదేశ లింగ నిష్పత్తి 1000:943. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. థ్యాంక్ యూ.